హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, సీఎం జగన్ని అందుకే కొట్టాను, నిందితుడు సంచలన నిజాలైతే చెప్పాడు. ఆ వివరాలని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే రాళ్ల దాడి అండి. ఈ విషయం మనకు తెలిసిందే అందరికీ. కాగా ఈ ఘటనలో అనుమానితులుగా ఉన్న 5 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, అందులో ఒకరు తానే జగన్పై దాడి చేసినట్లు ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడి వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలు ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తూ ఉన్నాయి. వివరాలకు వెళ్తే, క్వార్టర్ మద్యము రూ. 350 డబ్బులు ఇస్తానంటే సీఎం సభకు వచ్చారని అయితే నిందితుడు సతీష్ అయితే పేర్కొన్నారండి. అయితే వైసీపీ మాటలు నమ్మి సభకు వచ్చిన తనకు మద్యం మాత్రమే ఇచ్చి డబ్బులు ఇవ్వలేదని తెలిపారు. డబ్బులు ఇవ్వలేదనే అక్కసుతోనే తను జగన్మోహన్ రెడ్డి రాయితో కొట్టాలని తెలిపారు. కాగా సతీష్కు తెలుగుదేశం పార్టీతో ఏమైనా లింకులు ఉన్నాయనే కోణంలో అయితే కనుగొనడానికి కూడా పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, జనాలను కొనటం అలవాటే కదా, 2 to 3 lakhs పడేయండి, ఎన్నాళ్ళు పేటీఎం వెధవలకు ఇస్తారు సైకో అంటూ సోషల్ మీడియాలో నిందితులు చెప్పిన విషయాలు అనేవి ప్రచారం అయితే జరుగుతున్నాయండి. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో జోరుగా అయితే ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారిపోయింది. నిజంగానే ఈ వ్యాఖ్యలు నిందితుడు చేశాడా, సో లేక వైసీపీ హేటర్స్ చేస్తున్నారా, సో ఈ ప్రచారం ఎలా జరిగింది అనే పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. సో ఇంకా నిజానిజాలు అయితే బయటికి రావాల్సి ఉంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.